ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎందుకు వెనకబడింది? అక్కడ బీజేపీకి అన్ని సీట్లు రావటం ఏంటి? ఆదిలాబాద్లో మన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీనా, బీఆర్ఎస్నా? ఇది ఆదిలాబాద్ నేతలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రశ్నల పరంపర. ఇంతకీ అక్కడ విజయం వెనుక హస్తం పార్టీ బలంగా ఉందా, బీజేపీ బలంగా ఉందా, బీఆర్ఎస్ బలంగా ఉందా? ఇప్పుడు ఇది తెలుసుకునే పనిలో పడ్డారు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. అసలు ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే విషయాన్ని మీనాక్షి నటరాజన్ ప్రస్తావించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎంపీ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం నిర్వహించారు. మొదటిసారి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల మధ్య సమన్వయంపై ఆరా తీశారు. పార్టీ పదవులు, పార్టీ స్థితిగతులపై కూడా నాయకులతో మాట్లాడారు. ఒక్కో నేతకు 10 నిమిషాల సమయం ఇచ్చి పూర్తి స్థాయిలో సేకరించారామె. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఒక్కొక్కరుగా విడిగా సమావేశమైన మీనాక్షి అన్నింటిపై దృష్టి సారించారు. భవిష్యత్తులో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాన్ని నేతల నుంచే రాబట్టారు. దానికి సంబంధించి మీ దగ్గరున్న వ్యూహం ఏంటి అని తెలుసుకున్నారు. ఇక పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా పోతున్నాయని నేతల అభిప్రాయాలు సేకరించారు. మీ జిల్లాలో ఏమైనా వర్గాలున్నాయా అని అడిగి మరీ తెలుసుకున్నారు. సన్నబియ్యం, యువ వికాసం పథకాలు ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నాయని ఎమ్మెల్యేలు, నేతలు ఆమెకు చెప్పారు. పార్టీ సమన్వయంతో పనిచేస్తూ పథకాలు జనంలోకి తీసుకువెళ్లాలని మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. అసలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉందా, వర్గపోరు ఉందా, మరియు పదవుల కోసమైనా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ముందడుగు వేస్తుందా? రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయా అనే అంశమైతే వేచి చూడాలి.